ఇట్టి శ్మశానమునల కనపడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుచున్నట్టు సహజమే. ఇంకా నా మంచ దగ్గరికే పోయిదను. అయ్యయ్యో, దారి బొత్తుగా దున్నింపలేకున్నాడను. ఈ చిత్తులోని కాష్టమును నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకునేదా? ఆహా ఆహా, చక్రవర్తులకు సేవ కార్యము పట్టు బంగారపు కరదీపికల కంటే నా ఇప్పటి ఈ నీచ స్థితికి ఈ కొరవయ్య మిక్కిలి ఉచితమైనది. ఇప్పుడి కాటిలో చితులో కాలుచున్న ఈ కొరవిదాండ నవ్యమాలిక్య రాజతని రాజన కాంతికి మొదలు వచ్చా శోషనేయముగా అయ్యో, ఈ కొరవ ఎప్పుడే ఆరిపోయినది. పోనీ పారవేచదనిగాక. ఆహా, లోకములుడి కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లుండవి. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగంబునకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించునను గణింపను. తనకు అతి నీచి తంబుకు ఈ చండాల దాస్యమునకు కూడా పరితపింపను. కానీ